హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం ముంచినా దొరకదు. అమరావతి ప్రజలకు మాత్రమే ఒక బంపర్ ఆఫర్. ఇది విన్న తర్వాత మీ గుండెలు పగిలిపోయినా, మీరు అవక్కైనా మాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ పైన పెద్ద పెద్ద బండలే పడబోతున్నాయి. కాబట్టి మీరంతా తస్మత్ జాగ్రత్త. మీరు ఎంత అడ్డు పెట్టినా, ఎంత ప్రతిఘటించినా మీరు ఏమీ చేయలేని సిచ్యువేషన్‌లోకి వెళ్ళిపోవడం మాత్రం 100% పక్కా. రాబోయే రోజుల్లో ప్రపంచ బ్యాంక్‌కి మీరు సంపాదించిన దాంట్లోంచి రూపాయి కట్టుకుంటూనే వెళ్ళాలి. ఎవడెవనన్నా కాదన్నా కూడా ఇది అగ్రీమెంట్‌లో రాయబడింది. కాబట్టి అమరావతి ప్రజలు, రాజధాని ప్రజలు అందరికన్నా కొద్దిగా ఎక్కువ చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఒక రూపంలో కాదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాగే విధానాలు. అవేంటి అంటే అమరావతిలో యూజర్ ఛార్జెస్ మోత అంటూ ఒక ఆర్టికల్ చదవడం జరిగింది. యూజర్ ఛార్జెస్ మోత అమరావతిలోనే ఎందుకు? అంటే అమరావతిలోనే మేము రాజధాని కడుతున్నాం కాబట్టి, అమరావతి కోసమే మేము ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి అప్పు తెస్తున్నాం కాబట్టి, అమరావతి కోసమే మేము అన్ని లయబిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్‌లు, స్ట్రీట్ లైట్స్ ఇలా అనేకమైనటువంటి లబ్ధి కార్యక్రమాలు అమరావతిలోనే చేస్తున్నాం కాబట్టి తద్వారా యూజర్ ఛార్జెస్, మెయింటెనెన్స్ ఛార్జెస్, ఆ ఛార్జెస్, ఈ ఛార్జెస్, బోడి బొషానం ఛార్జెస్ అని బోల్డ్ అన్ని వసూలు చేయడానికి ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నారు సో కాల్డ్ చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయాన్ని మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. కొంచెం గుండె రాయి చేసుకొని దిట్టంగా వినండి. ఓకేనా? రెడీ ఫాక్స్? రెడీ? ఓకే. అమరావతిలో యూజర్ ఛార్జెస్ మోత అంటూ ఈ ఆర్టికల్ రాయటం జరిగింది. ఓకే. రాజధాని అమరావతిలో నివసించే ప్రజలకు, వ్యాపారులకు అందించే అన్ని రకాల సేవలకు యూజర్ ఛార్జెస్లు విధించనున్నట్లు ప్రపంచ బ్యాంకు రుణపత్రాలు స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు రుణపత్రాల్లో స్పష్టం చేసిందంట. మరి ఎట్లా ఉంటుందో ఏమో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. నెక్స్ట్, అభివృద్ధి ఛార్జీలు చెస్ విధిస్తారు. అమరావతిలో పెట్టిన ఖర్చు రికవరీ టారిఫ్ ఖరారు చేసి మరీ రాబడతారు. సమగ్ర ఆర్థిక ఫ్రేమ్ వర్క్ ద్వారా రాజధాని పౌరులు, వ్యాపారస్తులకు కల్పించిన మౌలిక సదుపాయాలని, వ్యయాలని వివిధ రకాల టారిఫ్ల ద్వారా రాబట్టనున్నట్లు రుణపత్రాల్లో పేర్కొన్నది. రెడీయా? గేమ్ రెడీ, స్టార్ట్. పేర్కొన్నది. నెక్స్ట్ ఏం చేస్తుంది ఇంకా? ఇందుకోసం అమరావతి నగరంలో యుటిలిటీ లేదా రింగ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేస్తారు. యుటిలిటీ లేదా రింగ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేస్తారంట. ఒకసారి ఆలోచించండి. నీటి నిర్వహణ, సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలు నిర్వహణకు అయ్యే వ్యయాన్ని రికవరీ టారిఫ్ పేరుతోటి వసూలు చేస్తారు. అమరావతిలో నిర్మాణాల్లో ప్రైవేటు రంగాన్ని భాగస్వామిగా చేయాలని పత్రాల్లో బ్యాంకులు పేర్కొన్నాయి. అదనమాట. మొత్తానికి అట్లా ఉంటుంది రాబోయే రోజుల్లో. అయితే పన్నుల రియూజ్ ఛార్జెస్ వసూలుపై ప్రపంచ బ్యాంకు రుణపత్రాల్లో పేర్కొనడంతో పాటు ఎన్ని రకాల పన్నులు విధించనున్నారో రాజధాని చట్టంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెల్లడించింది. లెవీ అసెస్మెంట్, అభివృద్ధి ఛార్జీలు, వినియోగ ఛార్జీలు, మూలధన మౌలిక సదుపాయాలు ప్రాజెక్టుపై చెస్ బెటర్మెంట్ ఛార్జీలు లేదా ఇంపాక్ట్ ఫీజు విధించనున్నట్లు చట్టంలో పేర్కొన్నట్లు టారిఫ్లు వసూలు చేసి ఖర్చుల రికవరీకి నిర్ధారణ చేసేందుకు సర్వీస్ డెలివరీ విభాగాలను కూడా ఏర్పాటు చేస్తారంట. అసలు ఏంది? ఎన్ని రకాల ఛార్జీలు వేస్తారా అమరావతి వారి పైన? మీకు వాళ్ళు కలిగించే ప్రతి ఒక్క ఎమ్యూనిటీస్, ఎవరైతే రోడ్లు వేస్తారో దానికి రోడ్ల పక్కన మళ్ళీ మొక్కలు నాటుతారు, ఏ విధంగా అమరావతిని డెవలప్ చేసినా వాటన్నికి సంబంధించినటువంటి ఛార్జెస్ వివిధ రూపాల్లో వసూలు చేయడానికి సిద్ధపడుతుంది ప్రపంచ బ్యాంకు. దానికి సంబంధించి ఏదైతే అగ్రిమెంట్స్ చేసుకుని డబ్బులు తీసుకొస్తున్నారో అమరావతి నిర్మాణానికి, అవన్నీ భారాన్ని అమరావతి పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్క పౌరుడు తలపైన రుద్దే ప్రయత్నం చేయడానికి అగ్రిమెంట్స్ అయితే అయిపోయినాయి. ఒకసారి మీరు ఆలోచించండి. మీకు సంబంధం లేదు, రాజధాని నిర్వహణ అనేది ఒక
సిఆర్‌డిఏ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్‌తో కలిసి వర్క్ చేస్తూ ఉంది. ఒకవేళ మీరు అటు ఇటు ఏం చేసినా కూడా సిఆర్‌డిఏ అనేది మీ దగ్గర నుంచి మిమ్మల్ని తల వంచి మరి మీ దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రైవేటు, పబ్లికు, గవర్నమెంట్ భాగస్వామ్యంలో నడుస్తుంది కాబట్టి అర్థమైంది కదా! పీపీపీ అంటారు. ప్రైవేటు, పబ్లికు, ప్రభుత్వ భాగస్వామ్యంలో నడుస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వాలు చేసే ప్రతి ఖర్చు ప్రైవేట్ వారు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వారి ఖర్చుని తిరిగి కలెక్ట్ చేసి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ సిఆర్‌డిఏకి ఉంటుంది కాబట్టి ఆ సిఆర్‌డిఏ మీ పైన విపరీతంగా సెస్ ఛార్జ్‌లని, మెయింటెనెన్స్ ఛార్జ్‌లని, రికవరీ ఛార్జెస్ అని ఇంకా వీటన్నిటిని మళ్ళీ వాటర్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని అక్కడ అమరావతి మొత్తానికి వాటర్ వస్తాయి, ఫ్లడ్స్ వస్తాయి అని తెలుసు కాబట్టి అక్కడ దగ్గర 5-6 ఎత్తిపోతల పథకాలు లాంటి ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టాలని నిర్ణయించారు కాబట్టి ఆ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీ పైనే మీ తలపైనే రుద్దబోతూ ఉంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఒకసారి ఆలోచించుకోండి, రాబోయే రోజుల్లో మీరు ఎంత పే చేయబోతున్నారు అనేది. దగ్గర తొలి దశలో మా ప్రజల దగ్గర నుంచి భూములు అవి తీసుకొని అవి 2,500 కోట్లకి అమ్మేసి ఆ 2,500 కోట్లతోటి ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ రెడీ చేస్తూ ఉన్నారు అమరావతి ప్రాజెక్టు. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు మరి యాంకర్ పెట్టుబడుల ద్వారా 7,650 కోట్లు అనేవి రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని ప్రపంచ బ్యాంక్ పేర్కొన్నదంట. రాజధాని భూములు తనఖా విక్రయ చట్టం ద్వారా వనరులు సమీకరించనున్నారు. మన రాజధాని భూములు తనఖా పెట్టుకొని అమ్ముకొని వాడు డబ్బులు మనకి ఇవ్వబోతూ ఉన్నారు. రాజధానిలో వరద పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక సంస్థలను ఏర్పాటు చేయాలన్న ప్రపంచ బ్యాంకు సూచించింది. వరద విపత్తులను పేర్కొనేందుకు నగర స్థాయిలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బడ్జెట్లో పేర్కొంది. అసలు ఎందుకురా మనకి ఇన్ని కష్టాలు నాకు అర్థం కాదు. అసలు ఎందుకు మనకి రాజధాని ఎందుకు ఇన్ని కష్టాలు ఎందుకు అంటారు. అసలు వరద విపత్తు కోసం ఎంత ఒక డిపార్ట్మెంట్నే పెట్టాలంట. వరద విపత్తులో ఏమైనా జరిగితే దానికి ప్రపంచ బ్యాంకుకి ఎటువంటి సంబంధం ఉండదు. అండ్ వరద విపత్తు నివారణ వీటన్నిటికీ అయ్యే ఖర్చులు కూడా అమరావతిలో ఎవరైతే నివాసం ఉంటున్నారో వారిపైనే విధిస్తారు. దానికి ఎన్ని రకాల ఛార్జీలు, యూజర్ ఛార్జీలు అంట, చెస్ ఛార్జీలు అంట, డెవలప్మెంట్ ఛార్జెస్ అంట, వాట్ నాట్ టారిఫ్ ఛార్జీలు అంట, అన్ని ఛార్జీలు, అభివృద్ధి ఛార్జీలు, ఎన్ని ఛార్జీలు ఉంటే అన్ని ఛార్జీలు వేసి అటు ప్రజల్ని నిలువు దోపిడీ చేసే ప్రయత్నం అమరావతిలో జరుగుతుంది. ఇది మీకు చెప్పాలని మేము ప్రయత్నిస్తే మా పైన కేసులు పెడతారు, మమ్మల్ని నానా విధాలుగా తిప్పలు పెడుతూ ఉంటారు. కానీ ఎవరికి భయపడకుండా ముందుకెళ్ళే నేచర్ మాలో ఉంది కాబట్టి ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా మా కేసు గురించి మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. మా పైన కేసు పెట్టారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెంత సపోర్ట్ చేస్తామో ఆయన ప్రభుత్వానికి అన్న భయపడుతున్నట్లు ఉన్నారు. ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ తప్పు చేసినా కూడా మేము ప్రశ్నిస్తాం. ఆయనకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశం అయితే 100% మాకు ఉంది. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నామంటే ఎస్, నీతి నిజాయితీ దమ్ము ధైర్యం ఎటువైపు ఉంటే అటువైపు మేము సపోర్ట్ చేస్తాం. అంతేకాదు పత్రిక, టీవీ ఛానల్, సోషల్ మీడియా ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర అంటే అధికార పక్షాన్ని ప్రశ్నించే స్థాయిలో లేదనుకోండి, ప్రజలకు అందవలసిన సంక్షేమం, ప్రజలకు ఇవ్వాల్సిన ఏవిది చేరదు. ఇప్పుడు సూపర్ 6 గురించి మేము గొంతు చించుకొని అరుస్తూ ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే తప్పించి ఆ విషయాలు చాలా మందికి తెలియవు. సో ప్రతి ఒక్క విషయాన్ని మీ దాకా చేరవేయడానికి మా వంతు ప్రయత్నాలు చిత్తశుద్ధితో భయపడకుండా చేస్తూనే వెళ్తున్నాం. దానికి కూడా మీ సపోర్ట్ మాకు చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.